మన వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య ఎలాంటి భక్తుడు, మోహన్ లాల్కి ఈ పృథ్వీరాజ్ సుకుమారన్ అంత భక్తుల్లో నాకు కనిపిస్తున్నాడు. తప్పితే కథలో మూలం ఏంటి, సమస్య ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి అనే పాయింట్ అస్సలు పూర్తిగా గాలికి వదిలేశాడు. అసలు హీరో కొన్ని ఎపిసోడ్స్లో ఒక లేడీని కాపాడాలి, షరణ్గా వచ్చేస్తాడు. దేనికి వస్తాడు, అక్కడ ఆవిడకి ఆ సమస్య ఉందని ఇతనికి ఎలా తెలుసు, ఎవరి ద్వారా తెలిసింది, ఈ లాజికల్ లేవు. లూసిఫర్ 2 ఎంపురాన్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్గా మూవీని ఈ పృథ్వీరాజ్ సుకుమారుని ఎలా తీశాడంటే డైరెక్ట్ను ఎగ్జాక్ట్లీ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో సినిమా తీసేటంలో అస్సలు అతిశక్తి లేదు, ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీశాడు. కాకపోతే ఈ సినిమా ఎందుకు జనాలకు రీచ్ కాలేదు, బేసిక్గా స్టోరీలో కథ లేదు. ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా ఉంది చిరంజీవికి, గాడ్ ఫాదర్లో చిరంజీవికి ఎలివేషన్ ఇచ్చి ఒక్క షాట్ ఒక 10 నిమిషాలు చూపించాడు, స్లో మోషన్ షాట్. అట్లాంటి స్లో మోషన్ ఎలివేషన్ చూపించాలంటే బ్యాక్ స్టోరీలో హీరో అత్యంత శక్తివంతంగా ఉండాలి. లైక్ భాషలో బ్యాక్ స్టోరీలో రజనీకాంత్ ఎంత పవర్ఫుల్గా ఉంటాడు, తన స్నేహితుల్ని చంపిన వాళ్ళని వరుస పెట్టి ఒక్కొక్కరిని అతి కిరాతకంగా చంపుతాడు. ప్రజల గుండెలో ఒక సుస్థిరమైన స్థానం సంపాదించుకుంటాడు. ఒక భాష అనే దేవుడిగా వెలుగుదుతాడు. అది భాష సినిమాకి ఆ స్లో మోషన్ ఎలివేషన్ ఇచ్చాడంటే అర్థం ఉంది. ఇక్కడ గాడ్ ఫాదర్లో చిరంజీవికి ఏముందని సల్మాన్ ఖాన్ వచ్చి బాయ్ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మీరు చెప్తే మీరు ఏది చెప్తే చేస్తానని చెప్పి చిరంజీవికి బాయ్ బాయ్ అంటాడు. అసలు ఈ కథలో ఈ గాడ్ ఫాదర్ కథలో చిరంజీవికి బ్యాక్ స్టోరీ ఏంటి అనేది లేకుండా తీయటం వల్లే సినిమా డిజాస్టర్ అయింది చిరంజీవిది. అట్లనే లూసిఫర్ కూడా కథ ఎవరిది, బేసిక్గా పృథ్వీరాజ్ సుకుమార్ ఉంది. అతను చిన్న వయసు అప్పుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అతను అభిమన్యు సింగ్ తన ఇంటి మీద పడి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని చంపేసి అతి కిరాచకంగా కోత కోసి చంపుతాడు. సో ఇప్పుడు కథ ఎవరిది, పృథ్వీరాజ్ సుకుమారుడు పెరిగి పెద్దయి అభిమన్యు సింగ్ని ఎలా పట్టుకున్నాడు, వాడిని ఎలా అంతమందించాడు అనే కథ చూపించాలి. అవన్నీ సంబంధం లేకుండా పొలిటికల్ డ్రామా తీసుకొచ్చి పడేశాడు ఇందులో. బేసిక్గా ఇందులో పొలిటికల్ డ్రామాలో సీఎంకి 2 కూతురు ఉంటారు, ఎక్స్ సీఎం కొడుకు మళ్ళీ సీఎం అవుతాడు. వాడు తన సొంత అక్కని చంపేయాలని ప్లాన్ చేస్తాడు. సడన్గా మోహన్ లాల్ వచ్చేస్తాడు. ఆ మోహన్ లాల్కి ఎందుకు వచ్చాడు, ఎవరు చెప్పారు, ఆ ఫ్లో లేదు. కథలో మెయిన్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ మోహన్ లాల్కి కథకి ఎటువంటి సంబంధం లేదు. అందువల్ల ఈ సినిమా డిజాస్టర్ అయిపోయింది. అందుకే అంత హాలీవుడ్ టెక్నికల్ తీసినప్పటికీ జనాలకి రీచ్ కావట్లేదంటే ఇది మీనింగ్. మోహన్ లాల్ని మెయిన్ క్యారెక్టర్గా పెట్టి కథ నడిపించినందువల్ల మెయిన్ లీడ్ చేయాల్సిన పృథ్వీరాజ్ సుకుమారన్ సెకండ్ లీడ్ చేయడం వల్ల ఈ సినిమా డిజాస్టర్ అవడానికి ముఖ్యమైన కారణం. చాలా తప్పది అసలు ఎలివేషన్లో. ఇది మన కేజీఎఫ్ సినిమా ఎంత ఎఫెక్ట్ చూపించిందంటే కేజీఎఫ్ సినిమా ఇన్స్పిరేషన్తో వీళ్ళందరూ తయారయ్యారు. ఇట్లా డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీశాడు, డైరెక్షన్ సూపర్గా చేశాడు, స్నేక్ కాదంటలా. కానీ కథ మీద గ్రిప్పేది, ఎవడి ఆ కథలో హీరో అవ్వాలి, ఎవడు సెకండ్ లీడ్ చేయాలనే ఇంకిత జ్ఞానం మర్చిపోవడం వల్ల సినిమా డిజాస్టర్ అయిపోయింది. అదే పృథ్వీరాజ్ సుకుమారుడు మెయిన్ హీరోగా అయ్యండి చిన్నప్పుడు తన కుటుంబం చావుకి కారణమైనటువంటి వాళ్ళని పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక్కొక్కరిని ఎలా చంపుకుంటూ వెళ్ళాడు అనే కథాంశంతో సినిమా తీసినప్పుడు సూపర్ హిట్ అయ్యాడు. అది చేయలేదు కాబట్టే ఇది డిజాస్టర్ అయిపోయింది. అందుకు జనాలకు దూరంగా వెళ్ళిపోయింది సినిమా. అదండి, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ నాగపర్వత్ రెడ్డి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.